ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రామాయణం అనేది మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనది, నైతిక విలువలతో నిండినది. ఇందులో ప్రతి పాత్ర, సంఘటన, వ్యవహారం మన జీవితానికి ఓ పాఠంగా నిలుస్తుంది. ఇక్కడ రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన జీవిత పాఠాలు చాలా ఉన్నాయి. అందులో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మమే ముఖ్యమైనదని గ్రహించాలి. శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వనవాసానికి వెళ్ళాడు. వ్యక్తిగత భావనలు పక్కన పెట్టి ప్రజల ధర్మాన్ని పాటించాడు. కష్టమైన పరిస్థితుల్లోనూ ధర్మాన్ని, నైతికతను పాటించడం మన బాధ్యత. పెద్దల మాటలు గౌరవించాలి. వారి క్షేమం మన బాధ్యతగా భావించాలి. శ్రీరాముడు ఎల్లప్పుడూ సత్యాన్ని అనుసరించాడు. ఏ క్షణము అబద్ధాన్ని ఆశ్రయించలేదు. సీతమ్మను హనుమంతుడు, లక్ష్మణుడు ఎటువంటి అపహాస్యం లేకుండా గౌరవంగా మాట్లాడడం, ఆమెకు భద్రత ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ప్రతి మహిళ గౌరవించబడాలి. వారి రక్షణ మన బాధ్యత. హనుమంతుడు, సుగ్రీవుడు వంటి స్నేహితులతో రాముడు నిష్కల్మషమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. నిజమైన స్నేహం అవసరమైనప్పుడు అండగా నిలుస్తుంది. శబరి భక్తిని గౌరవించి ఆమె ఇచ్చిన పళ్ళను ప్రేమగా స్వీకరించాడు శ్రీరాముడు. ఇందులో శ్రీరాముని మనోనిబ్బరం కనిపిస్తుంది. మన గర్వాన్ని వదిలిపెట్టి వినయం అలవర్చుకోవాలి. రావణుడు తన అహంకారంతో సీతను అపహరించాడు. కానీ చివరికి తనను తానే నాశనం చేసుకున్నాడు. అహంకారాన్ని వదిలిపెడితే జీవితం ఆనందంగా ఉంటుంది. సీతారాముల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం కలిగినది. జీవిత భాగ్యస్వామిపై నమ్మకం ఉండాలి. ఒకరినొకరు ఆదరించాలి. శ్రీరాముడు తన సైన్యాన్ని ఎంతో చక్కగా నడిపాడు. ప్రతి ఒక్కరి ప్రథమను గుర్తించి సముచిత స్థానాన్ని ఇచ్చాడు. రామాయణం జీవితం మొత్తం కోసం ఒక మార్గదర్శిని. అటువంటి రామాయణాన్ని మనం చదవడం మాత్రమే కాకుండా దాన్ని జీవితంలో పాటించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. జై శ్రీరామ్.